ఆ ఎమ్మెల్సీ ఫ్యాన్ పార్టీలో రీ ఎంట్రీ అయ్యేందుకు లైన్ క్లియర్ అయిందా? వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని ఆరాటపడుతున్నారా? వైసీపీ అధినేత ఆ ఎమ్మెల్సీని తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు సానుకూలంగా ఉన్నారా? పార్టీలో తిరిగి చేర్చుకోవాలంటే ఆ ఎమ్మెల్సీకి ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు జగన్ పెట్టిన కండిషన్ ఏంటి? వైసీపీలో తన వ్యతిరేక వర్గ విషయంలో ఆ ఎమ్మెల్సీ అధినేతకు చెప్పిన మాట ఏంటి? ఆ ఎమ్మెల్సీ రీ ఎంట్రీ వైసీపీకి లాభమా నష్టమా? లెట్స్ వాచ్ దిస్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో తిరిగి యాక్టివ్ అవుతారా అన్న చర్చకు తెరలేచింది. ఆయన మీద కొంతకాలం క్రితం వేసిన సస్పెన్షన్ వేటుని వైసీపీ అధినాయకత్వం వెనక్కి తీసుకుంటుందా అన్నదాని మీద కూడా ప్రచారమైతే సాగుతోంది. దువ్వాడ జగన్ కి భక్తుడని పదే పదే ప్రకటించుకుంటూ వచ్చారు. ఆయన సస్పెన్షన్ తర్వాత కూడా జగన్ మీద ఏ రకమైన విమర్శలు చేయలేదు. జిల్లాకు చెందిన పార్టీ నేతలే తనకు పెట్టారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక తాను 2029లో వైసీపీ నుంచే పోటీ చేస్తాను అని సన్నిహితులతో ఆయన చెబుతుంటారని సైతం ప్రచారం సాగింది. తాజాగా ఆయన తిరుమల లడ్డూ విషయంలో కూడా వైసీపీకి కొంత సానుకూలంగా ట్వీట్ ని పెట్టారు. ఈ విషయంలో నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభకు హాజరైన వైఎస్ జగన్ ని దువ్వాడ కలవడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత కొద్దిమంది ఎమ్మెల్సీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఎమ్మెల్సీలు జై కొట్టారు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రోడ్డున పడటం, అదే సమయంలో దువ్వాడ వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో ఆయన వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా నేతలు జగన్ కు ఫిర్యాదు చేశారు. దువ్వాడ వ్యవహారాన్ని కొంతకాలం గమనించిన వైసీపీ అధినేత చివరకు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ తనను సస్పెండ్ చేసినా దువ్వాడ శ్రీనివాస్ అధికార కూటమిలో చేరే ప్రయత్నాలు చేయలేదు. టీడీపీలో కీలక నేతగా, మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్. దీంతో ఆయన అధికార కూటమి పార్టీలో చేరే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అవకాశం ఉంటే మళ్లీ వైసీపీలోనే కొనసాగేందుకు దువ్వాడ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైసీపీ అధినేత గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీ నుంచి జగన్ బయటకు వస్తున్న సమయంలో బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జగన్ కి ఎదురుపడ్డారు. దీంతో జగన్ దువ్వాడ శ్రీనివాస్ తో మాట్లాడారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్సీ దువ్వాడకు క్లాస్ తీసుకున్నారు వైసీపీ అధినేత. వీలు చూసుకొని కలుద్దామంటూ జగన్ దువ్వాడకు చెప్పారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలోకి రీ ఎంట్రీ ఖాయమని ప్రచారం జరుగుతుంది. తనను పార్టీ నుంచి బహిష్కరించడానికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేతలు ధర్మాన సోదరులే కారణమంటూ దువ్వాడ శ్రీనివాస్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ధర్మాన సోదరులు కుట్రలు చేశారని వారిని టార్గెట్ చేశారు దువ్వాడ. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వైసీపీలో మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. వైసీపీ అధికారంలో ఉండగా టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని టార్గెట్ చేశారు. అప్పట్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నిలబెట్టిన అభ్యర్థులను ఓడించేందుకు సర్వశక్తులు పెట్టారు. ఆ ఎన్నికల సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహరిస్తున్న తీరు అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలకు తలనొప్పిగా మారుతుంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ పై ఓ మహిళ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కూన రవికుమార్ తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అయితే ఆ మహిళ ఆరోపణల వెనుక మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ నేతలు ధర్మాన బ్రదర్స్ ప్రమేయం ఉందంటూ దువ్వాడ శ్రీనివాస్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. కళింగ నేతకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకే ధర్మాన సోదరులతో కలిసి అచ్చెన్నాయుడు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాజాగా వైసీపీ అధినేతను కలిసిన సందర్భంలో దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన సోదరులతో ఉన్న సమస్యను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ధర్మాన సోదరుల విషయంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి పెట్టాలని వైసీపీ అధినేతను దువ్వాడ కోరారు. అందుకు జగన్ కూడా ఈసారి కలిసినప్పుడు అన్ని అంశాలు మాట్లాడదామని చెప్పినట్లు తెలిసింది.
జగన్తో భేటీ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ సైతం తిరిగి వైసీపీలో తనకు చోటు దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. ఒకవేళ జగన్ తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అయిన టెక్కలి నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ఆరంభించి ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అక్కడి నుంచి జగన్ స్థాపించిన వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014-2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు. 3 ఎన్నికల్లోనూ అచ్చెన్న కుటుంబ సభ్యుల చేతుల్లో దువ్వాడ శ్రీనివాస్ కు పరాజయం తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అచ్చెన్నాయుడిని ఓడించి తన సత్తా చాటాలని దువ్వాడ శ్రీనివాస్ ఆరాటపడుతున్నారు. అయితే కుటుంబ వివాదాలు, సొంత పార్టీ నేతలతో విభేదాలు ఇలా దువ్వాడను వైసీపీ నుంచి బయటకు పంపించడానికి కారణమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సూచనల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ వైఖరి మార్చుకొని వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని ఫ్యాన్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.